Right, Amma. So, thank you very much for joining in. Let's kickstart editorial vocabulary of the day. So, before that, English Infinity, నేను రన్ చేస్తున్న స్పెసిఫిక్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఇది. ఇంగ్లీష్ వల్ల ఎవరైతే జాబ్స్ మిస్ అవుతున్నారో, ఇంగ్లీష్ని ఎవరైతే స్కోరింగ్ సెక్షన్గా మార్చుకోవాలనుకుంటున్నారో, ఇంగ్లీష్తో జాబ్ కొట్టాలని ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. 1 year వ్యాలిడిటీతో ప్రస్తుతం కేవలం 2500కి లభిస్తుంది. వీ ఆల్సో ప్రొవైడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మనం లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము. దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ 5000 రూపీస్. ఓకే, జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. దీంట్లో ఫౌండేషన్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, అలాగే వాటితో పాటు టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్, వొకాబులరీ పీడిఎఫ్స్, క్విజెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ క్లాస్ క్విజెస్ మరియు పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. యూ గెట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ స్టాప్. సో డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్ యాప్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ద ఆర్గనైజేషన్ ఈ స్లైడ్లో మీకు కనిపిస్తున్నాయి. సో మీరు వీటిలో మన టెలిగ్రామ్ ఛానల్, ఈ పీడిఎఫ్ మీకు ఎల్టీఎక్స్ బ్యాంక్ అని మీరు సెర్చ్ చేస్తే టెలిగ్రామ్లో వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాం. ఇది మన యాప్, యూ కెన్ డౌన్లోడ్ హియర్. అండ్ అవర్ వెబ్సైట్ ltxclasses.com, దిస్ ఈజ్ అవర్ కాంటాక్ట్ నెంబర్. అండ్ మీకు ఎడిటోరియల్ బేస్డ్ క్విజెస్ కూడా యాప్లో పెడతాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మీరు వొకాబులరీ చూస్తున్నారో, సినోనిమ్స్, యాంటమ్స్ బేస్డ్, వీటి మీద క్విజెస్ ఫ్రేమ్ చేసి మనం యాప్లో పెడతాం. సో ఏ రోజు పీడిఎఫ్ చదువుకొని ఆ రోజు పీడిఎఫ్ పైన మీరు క్విజులు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దీస్ క్విజెస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు యాప్లోకి వచ్చాక ఎడిటోరియల్ వొకాబులరీ క్విజ్ అని చెప్పి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్లో మీరు ఎన్రోల్ అయిపోండి. దిస్ ఈజ్ ఫ్రీ. దిస్ కోర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఈ కోర్స్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాను. ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ పైన నేను క్విజెస్ పెడతాను. క్విజెస్ కూడా మీరు ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఏ రోజుకి ఆ రోజు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చదువుకునే అన్నీ కూడా. దట్ విల్ హెల్ప్ యూ. వొకాబులరీ ఒకసారి మళ్ళీ చూసేద్దాము. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? తెలుగులో పారదర్శకత అంటాం. పారదర్శకత అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, దాపరికం లేకపోవడం, ఏ విషయాన్ని దాయకపోవడం, ఓపెన్నెస్, ఆనెస్టీ, ఓకే, సీక్రెసీ లేకపోవడం, డిసీట్, మోసం లేకపోవడం, ఓపెన్గా ఉండడం, ఆనెస్ట్గా ఉండడం. ఇది మనకి ట్రాన్స్పరెన్సీ అనే పదానికి మీనింగ్. తెలుగులో పారదర్శకత అంటాం. రైట్. మరి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఉందా అంటే ఉంది. దట్ ఈజ్ ఒపాసిటీ. ఒపాసిటీ అది కూడా నౌన్ ఫామ్. నౌన్ ఫామ్లో తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఒపాసిటీ. ట్రాన్స్పరెన్సీకి యాడ్జెక్టివ్ తీసుకుంటే ట్రాన్స్పరెంట్. నౌన్ ఏమో ట్రాన్స్పరెన్సీ, యాడ్జెక్టివ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్. మరి ట్రాన్స్పరెంట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటి? ఒపాసిటీ యొక్క యాడ్జెక్టివ్ విచ్ ఈజ్ ఒపేక్. ఒపేక్ ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్. సో ట్రాన్స్పరెన్సీ, ఒపాసిటీ. ట్రాన్స్పరెంట్, ఒపేక్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మరి ఈ ట్రాన్స్పరెన్సీ అనే పదం ఎలా వాడతాం? గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, వాళ్ళ విధానాలన్నీ ప్రజలకి తెలియజేస్తూ ఉండాలి, ఏ విషయాన్ని దాయకూడదు అంటాం కదా, అలా. సినోనిమ్స్ ఓపెన్నెస్, క్లారిటీ, అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. అంటే మనం ఏ పని చేసినా సరే దానికి సమాధానం, దానిపైన ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దట్ ఈజ్ అకౌంటబిలిటీ. యాంటనిమ్స్ ఒపాసిటీ, సీక్రెసీ, అంబిగ్విటీ. ఒపాసిటీ, సీక్రెసీ, అంబిగ్విటీ ఇవి మనకి యాంటనిమ్స్. ఒపాసిటీ ఆల్రెడీ చెప్పాను, సీక్రెట్గా ఉంచడం. అంబిగ్విటీ అంటే క్లారిటీ ఇవ్వకుండా ఒక విషయాన్ని సగం సగం చెప్పడం, దాచిపెట్టడం, అది అంబిగ్విటీ. ద గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇట్స్ టాక్స్ విత్ బీజింగ్ టు మెయింటైన్ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం ఏం చేయాలమ్మా? బీజింగ్తో జరుగుతున్న టాక్స్ విషయంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. బీజింగ్ అంటే మనకి చైనా రాజధాని. దాని యొక్క వాళ్ళతో జరుగుతున్న చర్చల విషయంలో కంప్లీట్ పారదర్శకత లేదా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అప్పుడే ప్రజలకి ప్రభుత్వం పైన ట్రస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది, మెయింటైన్ అవుతుంది అని అర్థం. చూస్తున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? ఒక గుడ్ మార్నింగ్ అండ్ దెన్ ఒక లైక్. ఓకే, దట్ ఈజ్ యువర్ స్మాల్ గురుదక్షిణ టు యువర్ టీచర్. ఒక గుడ్ మార్నింగ్ చెప్పండి, ఒక లైక్ కొట్టేసి వినండి. నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? అమాస్. అమాస్ అంటే ఏంటమ్మా? టు గ్యాదర్, అక్యూములేట్. సో ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్ ఒక 5 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, లేదా 10 ఏళ్ళు పదవిలో ఉన్నారనుకోండి. దే అమాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. విపరీతంగా సంపద గ్యాదర్ చేస్తారు, కలెక్ట్ చేస్తారు. అంటే ఉన్నదే టైము పండగ చేసుకున్నట్టు ఆ మంత్రి పదవిని,
అడ్డు పెట్టుకొని విపరీతంగా కోట్లు గడించేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ అమాసింగ్. అంటే గడించడం అనే కాదండి, గ్యాదరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్టఫ్ని నువ్వు గ్యాదర్ చేస్తున్నావు, సో దాన్ని కూడా అమాసింగ్ అంటాం. టు గ్యాదర్ టుగెదర్ ఆర్ అక్యూములేట్ ఆర్ కలెక్ట్ గ్యాదర్ అక్యూములేట్ ఇవన్నీ దీనికి సినోనిమ్స్ అనమాట. అది మంచితనం కావచ్చు, అపఖ్యాతి కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఓకే, దానికి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? డిస్పర్స్. మీకు చిన్నప్పుడు స్కూల్లో ప్లెడ్జ్ చేశాక అందరిని గ్యాదర్ చేశాక డిస్పర్స్ అంటారు. అంటే వెళ్ళిపోండి, స్కాటర్ అయిపోవడం, డిస్పర్స్ అయిపోవడం. గ్యాదర్కి ఆపోజిట్ డిస్పర్స్. డిసిపేట్ అంటే డిసపియర్ అయిపోవడం, అంటే ఇంకా అక్కడ లేకపోవడం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. రైట్. The PLA began to amass troops along the LAC, leading to heightened tensions in 2020. PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఇట్ బిగాన్ టు amass అంటే గ్యాదర్ టుగెదర్, ట్రూప్స్ అంటే బలగాలు, అలాంగ్ ది LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. LAC అంటే ఇండియా చైనా యొక్క బార్డర్ని మనం బార్డర్ లైన్ని LAC అంటాం. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లైన్ LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. లీడింగ్ టు heightened tensions. heightened అంటే పెరిగిన, ఇంక్రీజ్ అయిన. ఓకే, టెన్షన్స్, రెండు దేశాల మధ్య టెన్షన్స్ని ఇంక్రీజ్ చేసేసింది. ఎందుకు? PLA వాళ్ళు అక్కడ వాళ్ళ వైపు ఆ బౌండరీ లైన్కి అటువైపున వాళ్ళు బలగాల్ని గ్యాదర్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డీఎస్కలేషన్. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఎస్కలేషన్ అంటే అర్థం ఏంటి? టెన్షన్స్ పెరగడం. ఇఫ్ యూ ఎస్కలేట్ అన్ ఇష్యూ అంటే ఇష్యూ పెద్దది చేయడం. రెండు దేశాల మధ్య ఇష్యూస్ ఎస్కలేట్ అయ్యాయి అంటే అర్థం ఏంటి? అవి పెద్దవయ్యాయి అని అర్థం. రెండు దేశాల మధ్య సమస్యలు పెద్దవయ్యాయి అనడానికి ఎస్కలేషన్ అంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ డీఎస్కలేషన్. ద రిడక్షన్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ పొటెన్షియల్లీ హోస్టైల్ సిచ్యువేషన్. ఓకే, కాన్ఫ్లిక్ట్ గొడవ కావచ్చు, హోస్టైల్ సిచ్యువేషన్. హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, ఎనిమీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. పొటెన్షియల్లీ హోస్టైల్ అంటే రేపు పొద్దున గొడవకి దారి తీసేలాంటి ఒకరినొకరు శత్రువులుగా చూసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత, గాఢత అనేది తగ్గడం, అది డీఎస్కలేషన్. కొట్టేసుకుంటారా అన్నప్పుడు కొంచెం కూల్ డౌన్ అయింది అనుకోండి, డీఎస్కలేషన్ వచ్చి. డిమిన్యూషన్, ఎలివియేషన్, ఈజింగ్. ఎలివియేట్ అంటే ఏంటి? పెయిన్ తగ్గడం, నొప్పి తగ్గడం, తీవ్రత తగ్గడం. దాన్ని మనం ఎలివియేషన్, మోడరేషన్, ఎమిలియోరేషన్ అంటాం. ఎస్కలేషన్, ఇంటెన్సిఫికేషన్, అగ్రవేషన్. ఓకే, అలాగే ఎగ్జాసర్బేషన్ లేదా ఎగ్జాసర్బేట్ వర్బ్ ఫామ్లో. వాటి మీనింగ్ ఏంటి? వర్సన్, ఎస్కలేట్ లేదా అగ్రవేట్. ఇవన్నీ మనకి సినోనిమ్గా వాడవచ్చు. అంటే ఒక విషయం పెద్దదవడం, చిరిగి చాట్ అయిందంటాం చూడండి, ఇంకా పెద్దదవడం అనమాట. ఎగ్జాసర్బేట్, వర్సన్, ఎస్కలేట్, అగ్రవేట్, వీటన్నిటి మనం వాడవచ్చు. యూసేజ్ ఎగ్జాంపుల్: ద డీఎస్కలేషన్ ప్రాసెస్ అలాంగ్ ద LAC రిమైన్స్ ఏ ప్రయారిటీ. LAC దగ్గర డీఎస్కలేషన్ ప్రాసెస్ అంటే ఈ టెన్షన్స్ని తగ్గించాలి. ఇది రెండు దేశాలకు కూడా ఒక ప్రయారిటీగా ఇప్పుడు ఉండింది అని అర్థం. రెండు దేశాలకి ఇట్ రిమైన్స్ ఏ ప్రయారిటీ. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ స్టాండ్ ఆఫ్. స్టాండ్ ఆఫ్ అంటే ఒక రెండు దేశాల మధ్య కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, ఒక సాల్వ్ కాని ఒక ప్రాబ్లం. A situation in which neither side in a conflict or dispute is willing to back down. వీళ్ళు వెనకడుగేయరు, వాళ్ళు వెనకడుగేయరు. అన్నదమ్ముల ఆస్తి గొడవలు కావచ్చు, భార్యాభర్తల విడాకుల గొడవలు కావచ్చు, ఎవరు స్టెప్ తగ్గరు. రెండు దేశాల మధ్య బౌండరీ డిస్ప్యూట్స్ కావచ్చు, వీళ్ళు తగ్గరు, వాళ్ళు తగ్గరు. సో అలాంటి దాన్ని మనం ఏమంటాం? స్టాండ్ ఆఫ్ అంటాం. దీనికి బెస్ట్ సినోనిమ్స్ వచ్చేసి డెడ్ లాక్, ఇంపాస్, స్టేల్మేట్, పర్ఫెక్ట్ సినోనిమ్స్ అన్నీ కూడా. అంటే ఏ సిచ్యువేషన్ విచ్ నో సొల్యూషన్ ఈజ్ పాసిబుల్ ఆర్ నో ప్రోగ్రెస్ ఈజ్ పాసిబుల్. అసలు ప్రోగ్రెస్ కనపడదు, పురోగతి సాధ్యం కాదు, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలీదు. అలా స్టక్ అయిపోయే సిచ్యువేషన్స్ని మనం స్టాండ్ ఆఫ్ అని, డెడ్ లాక్ అని, ఇంపాస్ అని, స్టేల్మేట్ అని చెప్పి మనం అంటాం. ఆపోజిట్ వర్డ్స్ రెజల్యూషన్, అగ్రిమెంట్, కాంప్రమైజ్ అయ్యారు, అగ్రి అయ్యారు, రిజాల్వ్ అంటే పరిష్కారం చేసుకున్నారు. అది ఆపోజిట్ వర్డ్స్. The 2020 military standoff at the LAC disrupted normal diplomatic interactions. 2020లో మనకి చైనాకి మనకి మధ్య వచ్చిన మిలిటరీ స్టాండ్ ఆఫ్ అనేది ఏం చేసింది? డిస్రప్ట్ చేసింది, అంటే అంతరాయం కల్పించింది. అంతరాయం కల్పించింది. మీరు టీవీ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వీఆర్ సారీ ఫర్ ద డిస్రప్షన్ అంటారు, అంతరాయానికి చింతిస్తున్నాం అని చెప్పి అంటుంటారు కదా. నార్మల్ డిప్లొమాటిక్ ఇంటరాక్షన్స్, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి
డిస్రప్షన్ అనేది కలిగింది దీనివల్ల. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ట్రాన్స్గ్రెషన్. ట్రాన్స్గ్రెషన్ అంటే ఏంటమ్మా? ఇన్ఫిల్ట్రేషన్, మనకి వాట్ యు కాల్ వైలేషన్, ఒకళ్ళ ప్లేస్లోకి ఇంకొకరు వెళ్ళిపోవడం. ట్రెస్పాస్ అంటాం. ఇన్ఫ్రింజ్మెంట్, కొన్ని పదాలు చెప్తాను చూడండి. ట్రెస్పాస్, ఇన్ఫ్రింజ్, వయోలేట్, బ్రీచ్, ఇన్ఫిల్ట్రేట్, ట్రాన్స్గ్రెస్, ఇవన్నీ కైండ్ ఆఫ్ సిమిలర్ వర్డ్స్. ఇప్పుడు మీరు ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక సైట్ ఖాళీ ఎంటీ సైట్ ఉంటుంది. ఎంటీ సైట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బోర్డు పెడతారు. ఒకటే బోర్డు పెట్టి దిస్ సైడ్ బిలాంగ్స్ టు సేట్ చమన్లాల్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాస్తాడు. ఈ సైట్ పలానా వ్యక్తికి చెందింది, ఎవరైనా సరే దీంట్లోకి అనుమతి లేకుండా వస్తే, దాన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తే వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాస్తారు. సో ట్రెస్పాసింగ్ అంటే మనది కాని దాంట్లోకి వెళ్ళడం, మనది కాని ప్లేస్లోకి వెళ్ళడం. సో ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటి? ఒక రూల్ని, ఒక బౌండరీని వైలేట్ చేయడం. నీకు బౌండరీ ఉంది, సో ఈ బౌండరీకి అటువైపు నువ్వు ఉండాలి, ఇటువైపు నేను ఉండాలి. దాన్ని టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటాం. అంటే ఎదుటివారి బౌండరీస్ని గుర్తించడం, ఎదుటివారికి మనకి ఉన్న ఆ బౌండరీ లైన్కి రెస్పెక్ట్ ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటాం. అయితే దాన్ని వైలేట్ చేయడం కావచ్చు, ఆ బౌండరీని క్రాస్ చేయడాన్ని మనం ట్రాన్స్గ్రెషన్ అనొచ్చు. లేదా ఏదైనా రూల్ కానీ, చట్టాన్ని కానీ, అగ్రిమెంట్ని కానీ వైలేట్ చేసినా సరే ట్రాన్స్గ్రెషన్ అనే పదాన్ని వాడవచ్చు. అలాగే ఇన్ఫిల్ట్రేషన్ అని రాశాను ఇక్కడ. ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాటు. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళాను అనుకోండి, దాన్ని చొరబాటు అంటావా? అను. బికాజ్ ఐ కెన్ మూవ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది. అదే పాకిస్తాన్ వాడు వీసా తీసుకోకుండా లోపలికి వచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది. అక్రమ చొరబాటు అవుతుంది అనమాట. అంటే మనకి అఫీషియల్గా అనుమతి లేకుండా వచ్చేస్తే చొరబాటు, నీకు అనుమతి ఉన్నప్పుడు అది చొరబాటు కాదు. బ్రీచ్ అంటే అగైన్ రూల్ని బ్రేక్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇన్ఫ్రింజ్ అన్న సేమ్ థింగ్, రూల్ని బ్రేక్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ వర్డ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. సో సినోనిమ్స్: వైలేషన్, బ్రీచ్, ఇన్ఫ్రింజ్మెంట్. యాంటోనిమ్స్: కంప్లైన్స్, అడ్హెరెన్స్, అబ్జర్వెన్స్. కంప్లై అవ్వడం అంటే ఫాలో అవ్వడం, అడ్హియర్ అవ్వడం అంటే ఫాలో అవ్వడం, అబ్జర్వ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వడం. అబ్జర్వ్ అన్న సేమ్ మీనింగ్. అబ్జర్వ్ అంటే చూస్తున్నామని కాదు, ఇక్కడ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దీస్ రూల్స్ అన్నారు అనుకోండి, ఈ రూల్స్ని చూడండి అని కాదు, ఈ రూల్స్ని ఫాలో అవ్వండి అని. సో అబ్జర్వ్కి గమనించండి అనే మీనింగ్ ఉంది, ఫాలో అనే మీనింగ్ కూడా ఉంది. అబ్జర్వ్ అనే వర్డ్కి రెండు మీనింగ్ కూడా ఉన్నాయి, గమనించండి, ఫాలో అవ్వండి. The repeated transgressions along the LAC by the PLA have heightened tensions. LAC దగ్గర రిపీటెడ్ ట్రాన్స్గ్రెషన్స్, అదే పనిగా వీళ్ళు రూల్స్ని వైలేట్ చేసుకుంటూ, రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం ఏదైతే ఉందో అది హ్యావ్ హైటెండ్ టెన్షన్స్, రెండు దేశాల మధ్య టెన్షన్స్ని పెంచేశాయి. ఓకే, రూల్ బ్రేకింగ్ అనేది విపరీతంగా జరగడం వల్ల రెండు దేశాల మధ్య టెన్షన్స్ పెరిగిపోయాయి వాళ్ళు చేసిన తప్పు వల్ల అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసెంగేజ్మెంట్. సో డిసెంగేజ్మెంట్ అర్థం ఏంటి? ఇందాక మనం ఎమాస్ ట్రూప్స్ అన్నాం, అంటే ట్రూప్స్ని బార్డర్ లైన్ దగ్గరికి తీసుకొచ్చారు ఈ చైనా వాళ్ళు అని చెప్పి అన్నాం. సో వాళ్ళు తీసుకొస్తే ఇండియా ఏం చేస్తుంది? ఇండియా కూడా తీసుకొచ్చేస్తుంది వాళ్ళకి కౌంటర్గా. ఇప్పుడు బార్డర్ లైన్ దగ్గర వాళ్ళ వైపు ట్రూప్స్ ఉన్నాయి, మన వైపు ట్రూప్స్ ఉన్నాయి, బలగాలు మోహరించి ఉన్నాయి. ట్రూప్స్ హ్యావ్ బీన్ డెప్లాయిడ్ అంటాం. డెప్లాయ్ అంటే మోహరించడం. ట్రూప్స్ని డెప్లాయ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? మోహరించడం అంటాం తెలుగులో, ఒక దగ్గరికి చేర్చడం. డిసెంగేజ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు విత్డ్రా చేసేయడం. ఎవరినైతే నువ్వు బార్డర్ లైన్లోకి, ఈ బార్డర్ లైన్లోకి అటువైపు వాళ్ళు, ఇటువైపు మనం ట్రూప్స్ని తీసుకొచ్చాం కదా, వీళ్ళని అక్కడ నుంచి విత్డ్రా చేసేయడం. సో ఇక్కడ నుంచి వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవడం, మనం వెనక్కి వచ్చేయడం. దట్ ఈస్ కాల్డ్ డిసెంగేజ్మెంట్. ద ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్ ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ నుంచి అడుగు వెనక్కి వేయడం, గొడవ నుంచి వెనక్కి వెళ్ళడం, జనాల్ని వెనక్కి రప్పించడం, దట్ ఈస్ డిసెంగేజ్మెంట్. విత్డ్రావల్, సెపరేషన్, డిటాచ్మెంట్ అంటే గొడవకి అతుక్కోకుండా వెనక్కి రావడం అలాగా. ఆపోజిట్ వర్డ్స్ ఎంగేజ్మెంట్, ఇన్వాల్వ్మెంట్, కనెక్షన్, ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్స్గా మనం తీసుకోవచ్చు. యూసేజ్ ఎగ్జాంపుల్: ది ఎల్ఏసి డిసెంగేజ్మెంట్ వాజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ఫర్దర్ డైలాగ్ బిట్వీన్ ద టూ నేషన్స్. ది ఎల్ఏసి డిసెంగేజ్మెంట్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిసెంగేజ్మెంట్ వాజ్ ఎ ప్రీ రిక్విజిట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు దేశాల మధ్య ఫర్దర్ డైలాగ్ అంటే చర్చలు జరగాలి అంటే ఏం చేయాలి? ఎల్ఏసి డిసెంగేజ్మెంట్ జరగాలి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్
డిస్ఎంగేజ్మెంట్ అంటే అక్కడ నుంచి వాళ్ళ ట్రూప్స్ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలి, మన ట్రూప్స్ మనం వెనక్కి తీసుకెళ్ళాలి. అది ప్రీ రిక్విజిట్. అది జరిగితేనే నెక్స్ట్ చర్చలు జరుగుతాయని చెప్పి కండిషన్ పెట్టుకోవడం జరిగింది. డిప్లొమాటిక్ అనేది అడ్జెక్టివ్ అంటే దౌత్యపరమైన, అంటే రెండు దేశాల మధ్య రిలేటింగ్ టు మేనేజింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ త్రూ నెగోషియేషన్ అండ్ టాక్ట్. సో టాక్ట్ అంటే స్కిల్, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, నెగోషియేషన్ అంటే డిస్కషన్స్, బేరసారాలు, వీటి ద్వారా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మెయింటైన్ చేసే విధానాన్ని, పద్ధతుల్ని మనం డిప్లొమాటిక్ అంటాం. అంటే దౌత్యపరమైన అనే పదం మనం వాడుతూ ఉంటాం. పొలిటికల్, టాక్ట్ఫుల్, స్ట్రాటజిక్ లాంటి పదాలు మనం సినోనిమ్స్గా వాడచ్చు. టాక్ట్లెస్ అంటే ఒక వ్యూహం లేకపోవడం, బ్లంట్ గుడ్డిగా బండగా వెళ్ళిపోవడం, అన్డిప్లొమాటిక్ రిఫైన్డ్గా లేకపోవడం. మన రోజువారీ వ్యవహారాల్లో లౌక్యం అంటాం. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఏ మాట అంటే ఏమవుతుందో ఆలోచించుకోవడం, గుడ్డిగా వెళ్ళిపోకుండా లౌక్యంగా ప్రవర్తించాలి అంటాం కదా. లౌక్యంగా ప్రవర్తించాలి కదా. సో ఆ రకంగా అన్నమాట. సో డిప్లొమసీ లేదంటే ఇంకా ఉన్నట్టు మాట్లాడేసేయడం, ఓపెన్గా మాట్లాడడం, గొడవలు అయిపోవడం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అది కుదరదు. డిప్లొమసీ మెయింటైన్ చేస్తారు. ఒకరితో మాట్లాడేటప్పుడు ప్రతి దానికి కూడా పర్యవసానాలు ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి అని ఆలోచించుకొని చేస్తారు. డిప్లొమాటిక్ టాక్స్ బిట్వీన్ ద ఎస్ఆర్స్ అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ పేవ్డ్ ద వే అంటే దారి వేసాయి ఫర్ రిజాల్వింగ్ లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్. ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్ పరిష్కారం దిశగా అడుగు వేయడానికి ఈ రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ టాక్స్, దౌత్యపరమైన చర్చలు అనేవి దారి వేశాయి అని దీని అర్థం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు చెప్పాలి. వొకాబులరీ చదువుకునేటప్పుడు డిఫరెంట్ ఎడిటోరియల్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వొకాబులరీ టచ్ అవుతుంది. సో ఇవాళ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించిన ఎడిటోరియల్. సో కాబట్టి మీకు మోర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన పదాలనే వస్తూ ఉంటాయి. ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ వచ్చినప్పుడు ఎకానమీకి సంబంధించిన పదాలు ఎక్కువగా టచ్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ జోనర్స్లో ఉన్న ఆర్టికల్స్, డిఫరెంట్ జోనర్స్లో ఉన్న ఎడిటోరియల్స్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రేపొద్దున్న మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అందులో మీరు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ దేంట్లోంచి వస్తుంది అనేది మీకు తెలీదు. మీరు ప్రతిదాన్ని ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. కానీ నేను చెప్పే సలహా, క్యాట్లో మేము ఫాలో అయ్యే పద్ధతి ఇది ఏంటంటే, యూ హ్యావ్ టు బిల్డ్ ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ అంటే అర్థం ఏంటమ్మా? పరిచయం పెంచుకోవడం అంటాం. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఆ ఫంక్షన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు హ్యాపీగా సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఆ ఫంక్షన్లో మీకు ఎవ్వరు తెలియని వాళ్ళే కనిపించారు అనుకోండి, అటు ఒక మొహం ఇటు ఒక మొహం చూసుకొని ఏం చేయాలరా ఇప్పుడు, డిన్నర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టే. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్సీలు వస్తాయి కొన్ని. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్స్ చూడగానే అరే ఇదేదో మనకు తెలిసిందే అని అనిపించింది అనుకోండి, అంటే ఎకానమీ బేస్డ్ ఆర్టికల్ వచ్చింది. మనం ఎకానమీ బేస్డ్ ఎడిటోరియల్స్ ఒక 100 చదివేసి ఉంటాం ఆల్రెడీ, రోజు ఎడిటోరియల్స్ వింటున్నాం కాబట్టి. సో కాబట్టి ఆ టర్మ్స్ అన్నీ మీకు ఎంతో కొంత ఫెమిలియర్గా ఉంటాయి. అప్పుడు యూ ఫీల్ కంఫర్టబుల్. అలా కాకుండా అక్కడ క్లైమేట్ చేంజ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్సీ వచ్చింది, దాని గురించి మీరు ఎప్పుడు టచ్ చేయలేదు. మీరు ఎప్పుడు చూసినా సరే వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతున్నారు తప్పితే ఆ సబ్జెక్ట్ పైన కొంచెమైనా అవగాహన పెంచుకుందామని మీరు చదవట్లేదు. సో ఆ టర్మ్స్ మీకు జస్ట్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుస్తుంది తప్పితే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలియట్లేదు. అప్పుడు ఏమవుతుంది, మీరు అలా వెర్రిమొహం వేసుకొని చూడాల్సి వస్తుంది. సో అందుకే జనరల్గా నేను ఇప్పుడు క్యాట్ నాకు 99% వచ్చిందంటే ఎలా వచ్చేసింది, అందులో వెర్బల్ ఎక్కువ, నాకు అన్నిటికంటే ఎక్కువ స్కోర్ ఇంగ్లీష్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఐ యూస్ టు రీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాసేజెస్, డిఫరెంట్ జోనర్స్తో మనం పరిచయం పెంచుకోవాలి. లైట్గా సబ్జెక్ట్ అంతా డీప్గా నేర్చుకోక్కర్లేదు, కానీ అట్లీస్ట్ ఏం జరుగుతుంది కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నం మీ బ్రెయిన్ చేయాలి. నేను ఓన్లీ వొకాబులరీ చూస్తాను అంటే డిక్షనరీ చూసుకోవచ్చు, సరిపోతుంది. నాకు వొకాబులరీయే కావాలి, డిక్షనరీ ఉంది, థెసరస్ ఉంది, దాంట్లో సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎడిటోరియల్ చదవాల్సిన అవసరం లేదు. ఎడిటోరియల్ ఎందుకు చదువుతున్నాం? టు అండర్స్టాండ్ బర్నింగ్ ఇష్యూ. న్యూస్లో బాగా వస్తున్న బర్నింగ్ ఇష్యూస్ గురించి అవగాహన పెంచుకోవడానికి, కొంత జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి, దాని ద్వారా వొకాబులరీ మరియు సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా నేర్చుకోవడానికి. ఓన్లీ వొకాబులరీయే అనుకుంటే మీరు దెబ్బైపోతారు. సో నా మాట వినండి, నేను ఏం చెప్పినా ఎస్బీఐ పీఓ మెయిన్స్ స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకుని పెడతాను. సో బ్యాంక్ ఎగ్జామ్స్లో అల్టిమేట్ పెనకిల్ అదే కాబట్టి ఆ మెయిన్స్లో వచ్చే రీడింగ్ కాంప్రహెన్షన్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే మీ మైండ్ ఎలా ఆలోచించాలి, మీ మైండ్ ఎటువంటి స్ట్రాటజీస్ని ఫ్రేమ్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. అది మైండ్లో పెట్టుకోండి. సో ట్రై టు బిల్డ్ ఫెమిలియారిటీ విత్ మల్టిపుల్ జోనర్స్. రీసెంట్గా నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తున్నప్పుడల్లా నాకు కనిపిస్తుంది ఏంటి, ఎక్కువ ఎకానమీ ఆర్టికల్స్ వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ ఆర్టికల్స్ వస్తున్నాయి, పొలిటికల్ ఆర్టికల్స్ వస్తున్నాయి, ఎక్కువ ఎకానమీ వస్తున్నాయి. అలాగే అన్ని ఎకానమీ వేస్టే వస్తున్నాయంటే కాదు, కొన్ని పొలిటికల్ కూడా వస్తున్నాయి, కొన్ని క్లైమేట్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి.
వస్తుంటాయి. సో కేర్ఫుల్గా ఆల్ కైండ్స్ ఆఫ్ జోనర్స్ పైన మనం టచ్ చేసుకోవాలి. దానికి మనం వేరేగా టైం ఇవ్వలేం కాబట్టి ఎడిటోరియల్ చదివేటప్పుడే డిఫరెంట్ జోనర్స్, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ జోనర్ కూడా నేను తెలుసుకుంటాను. ఓకే, బార్డర్ దగ్గర ఇలా అవుతుందా, దౌత్యం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వాడే పదాలన్నీ మనకి టచ్ అవుతూ ఉంటాయి. సో యూ ఫీల్ కంఫర్టబుల్. ఇంకో రోజు బయాలజీ వస్తుంది, ఇంకో రోజు జాగ్రఫీది వస్తుంది, ఇంకో రోజు వేరేది వస్తుంది. ఏది వచ్చినా సరే మనం జస్ట్ ఫెమిలియారిటీ బిల్డ్ చేసుకోవడం. మనం మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చేసుకొని దాంట్లోంచి ఎగ్జామ్స్ రాసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బిల్డ్ దట్ ఫెమిలియారిటీ. ఇది నాకు తెలిసిందే, ఇదేమో నాకు తెలియంది కాదు, నాకు పరిచయం లేనిది కాదు అన్నట్టు మీకు అనిపించింది అనుకోండి, యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. అందుకే చెప్పాను, ఒక ఫంక్షన్కి వెళ్తే మీకు తెలిసిన మొహం ఏమాత్రం తెలిసినా సరే యూ ఫీల్ కంఫర్టబుల్, వాడు ఉన్నాడు మాట్లాడడానికి అనిపిస్తుంది. ఎగ్జామ్ కూడా అంతే. ఆర్సీ చూసినప్పుడు మీకు ఆ ఫీల్ రావాలి, లేకపోతే గుండె దగ్గర కొట్టేసుకుని టెన్షన్లో తప్పులు పెట్టేస్తారు. అది జరగకూడదంటే నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి. ఓకే, రైట్. ఎస్బీఐ క్లర్క్ రీజనింగ్ డైలీ వస్తాయి ప్రభాకర్, ప్రతిరోజు రీజనింగ్ క్లాసెస్ మీకు ఛానల్లో పెడతాము. ఇంగ్లీష్ క్లాసెస్ డైలీ రావు. మీరు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ నాట్ కమ్ ఫ్రీ ఆన్ ది యూట్యూబ్. రీజనింగ్ క్లాసెస్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రీగా పెడతాము. ఎంత అయితే మనకి రీజనింగ్ సిలబస్ ఉందో కంప్లీట్ రీజనింగ్ సిలబస్ యూట్యూబ్ ఛానల్లో రోజుకో వీడియో చొప్పున వచ్చేస్తూ ఉంటుంది. సో బిఫోర్ క్లర్క్ మీకు మొత్తం అంతా కూడా రీజనింగ్ సిలబస్ ఉంటుంది. క్వాంట్ లిమిటెడ్గా ఉంటుంది, రీజనింగ్ ఫుల్గా పెడతాము. ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ ఎడిటోరియల్ ఆల్రెడీ ఫ్రీగా చేస్తున్నాను నేను. అండ్ దీంట్లో ఇవాళ నేను ఎర్రర్ స్పాటింగ్ కూడా యాడ్ చేయమన్నారు, యాడ్ చేశాను. ఆర్సీలు, ఎర్రర్ స్పాటింగ్, వొకాబులరీ మీకు వచ్చేస్తాయి ఇందులో. బట్ ఫుల్ కోర్స్ కావాలి, అన్ని సబ్జెక్ట్స్ కావాలి, నేను లైవ్లో రోజు మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ లాంటివి చేయాలంటే యూ హ్యావ్ టు జాయిన్ ద కోర్స్. రీజనింగ్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు అప్లోడ్. క్లర్క్ ప్రిలిమ్స్ కంటే ముందు మీకు ఫుల్ రీజనింగ్ సిలబస్ అంతా అప్లోడ్ అవుతుంది. మన ఛానల్ మీరు డైలీ ఫాలో అవ్వచ్చు. వీ హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ రీజనింగ్ అక్రాస్ ఇండియా. శర్మ సార్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో మీరు ఆయన క్లాసెస్ చూడొచ్చు. హై లెవెల్ పజిల్స్ కూడా అవలేలాగా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సార్. ఏపీ, తెలంగాణ కాదు, ఇండియాలోనే బెస్ట్ ఫ్యాకల్టీగా నేను చెప్పగలను. మీరు కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీతో ఆయన కంపేర్ చేసుకోండి. హీ హ్యాస్ సూపర్బ్ క్యాండిడేట్. మీకు హై లెవెల్ పజిల్స్ ఏ లెవెల్ కావాలన్నా డీల్ చేయగలరు. క్యాట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ లెవెల్ న్యూ ప్యాటర్న్ పజిల్స్ కూడా ఆయన డీల్ చేయగలరు. ఆల్ సబ్జెక్ట్స్ మీకు సిలాజిజమ్స్ కానీ ఏదైనా సరే ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ మీకు వస్తుంది. సో కొంత మీకు ఫ్రీ వచ్చేస్తుంది, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా మెయిన్స్ రీజనింగ్ కూడా నాకు ఆడుతూ పాడుతూ చేసేయాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ఆర్ ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్లోకి వస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిస్మాంటిల్. డిస్మాంటిల్ అంటే అర్థమంటే పడగొట్టడం. పాత బిల్డింగ్స్ ఉంటాయి, ఓల్డ్ బిల్డింగ్స్ని డిస్మాంటిల్ చేసామంటాం. డిస్మాంటిల్ చేయడం అంటే అర్థమంటే మొత్తం పడగొట్టేయడం. టు టేక్ అపార్ట్ ఆర్ పుట్ ఎన్ ఎండ్ టు ఏ స్ట్రక్చర్, సిస్టమ్ ఆర్ అరేంజ్మెంట్. ఒక సిస్టమ్ని, స్ట్రక్చర్ని, అరేంజ్మెంట్ని కంప్లీట్గా పడగొట్టేయడం, చెడగొట్టేయడం, తెగ్గొట్టేయడం, దాన్ని మనం డిస్మాంటిలింగ్ అంటాం. సినోనిమ్స్ డిమాలిష్, డిస్అసెంబుల్, అబాలిష్. డిమాలిష్ ధ్వంసం చేయడం, అబాలిష్ నాశనం చేయడం. అబాలిష్ అంటే క్యాన్సిల్ చేయడం అంటాం కదా, అబాలిష్ చేశారు చట్టాన్ని అని, నాశనం. డిస్అసెంబుల్, అసెంబుల్ అంటే గ్యాదర్ అవ్వడం, డిస్అసెంబుల్ అంటే విడగొట్టేయడం. బిల్డ్, అసెంబుల్, ఎస్టాబ్లిష్ దానికి యాంటోనిమ్స్ అవుతాయి. ద డిస్మాంటిల్ ఆఫ్ బఫర్ జోన్స్ అలాంగ్ ద ఎల్ఏసి ఈజ్ క్రిటికల్ ఫర్ రెస్టోరింగ్ నార్మల్సీ. సో బఫర్ జోన్స్ అనేవి పెట్టారు. బఫర్ జోన్ అంటే ఎలా ఉంటుందంటే ఇది ఎల్ఏసి అనుకోండి, ఇంతవరకు. సో ఈ స్పేస్లో ఎవరు ఉండొద్దు, మీ వాళ్ళని మీరు పెట్టొద్దు, మా వాళ్ళని మేము పెట్టాం. ఇక్కడ మా ఆర్మీని మేము పెట్టుకుంటాం, అక్కడ మీ ఆర్మీని మీరు పెట్టుకోండి. ఎవరు లేని ఈ స్పేస్ని మనం బఫర్ జోన్స్ అని చెప్పి అంటారనమాట. సో రెస్టోరింగ్ నార్మల్స్ అంటే మళ్ళీ నార్మల్ రిలేషన్స్ రెస్టోర్ అవ్వడం, టు బ్రింగ్ బ్యాక్. అవి మళ్ళీ రావాలి అంటే బఫర్ జోన్స్ అలాంగ్ ది ఎల్ఏసి డిస్మాంటిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ అని అర్థం, చాలా ఇంపార్టెంట్ అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిటరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిటరెన్స్? డిటరెన్స్ అంటే అర్థం ఏంటి? ద యాక్ట్ ఆఫ్ డిస్కరేజింగ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ త్రూ ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ మెజర్స్ టేకెన్ టు ప్రివెంట్ ఇట్. డిటరెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ద యాక్ట్ ఆఫ్ డిస్కరేజింగ్ అన్ యాక్షన్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా. ఈ టర్మ్ మీరు బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే నేను ఒక కాంటెక్స్ట్లో చెప్తాను. న్యూక్లియర్ డిటరెన్స్ అనే పదాన్ని మీరు వినుంటారు, వినకపోతే ఇప్పుడు వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇక్కడ పాకిస్తాన్ ఉంది. ఇండియా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది. ఇప్పుడు మనం న్యూక్లియర్ బాంబు ఎందుకు పెట్టుకున్నాం ఆలోచించండి ఒకసారి. పాకిస్తాన్ మీద బాంబు వేసేసి పాకిస్తాన్ని నాశనం చేసేయడం ఇండియా యొక్క ఉద్దేశం కాదు. అయినా ఇండియా న్యూక్లియర్ బాంబు ఎందుకు పెట్టుకుంది అంటే టు అచీవ్ డిటరెన్స్. అంటే అర్థం ఏంటి అంటే ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద బాంబు వేస్తే
నేను కూడా వేస్తాను అన్న భయం అనేది పాకిస్తాన్కి క్రియేట్ చేయడం ద్వారా, ఓకే, నువ్వు నా మీద బాంబు వేస్తే నీ మీద నేను కూడా బాంబు వేస్తానని చెప్పి నువ్వేం చేస్తున్నావు, ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నావు. దానివల్ల పాకిస్తాన్ విల్ బి డిస్కరేజ్డ్ ఫ్రమ్ యూజింగ్ ద బాంబ్. తన దగ్గర ఉన్న బాంబు అది వాడుతుందా, వాడదు. ఎందుకు, నేను బాంబు వేస్తే ఇండియా కూడా నా మీద బాంబు వేస్తుంది, నేను ఒకటేస్తే ఇండియా 3 వేస్తుంది, నాకన్నా ఇండియా దగ్గర ఎక్కువ బాంబులు ఉన్నాయి, సో నేను ఒకటేస్తుంది 3 వేస్తుంది, కాబట్టి నేను పాకిస్తాన్ ఏమవుతుంది, ఒక అడుగు వెనక్కి తగ్గుతుంది. సో ఆ రకంగా ఎదుటివాడు మన మీద దాడి చేయకుండా వాటిని డిస్కరేజ్ చేయడం. ఎలా డిస్కరేజ్ చేస్తావు, అరే బాంబు వేయకురా అంటే ఆగుతాడా, ఆగడు. నువ్వు బాంబు వేస్తే నువ్వు రూపాయి నష్టం చేస్తే నేను నీకు రూపాయిన్నర నష్టం చేస్తానన్న ఫియర్ క్రియేట్ చేయడం ద్వారా, భయాన్ని క్రియేట్ చేయడం ద్వారా అతడు మన మీద దాడి కాకుండా ఆపడం అనమాట. అర్థమైంది మీకు ఇప్పుడు చెప్పింది? దిస్ ఈజ్ కాల్డ్ న్యూక్లియర్ డిటరెన్స్. అంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్ చాలా దేశాలు ఎందుకు బిల్డ్ చేసుకుంటాయంటే ఎదుటివాడి మీద బాంబులు వేయాలని కాదు, మన మీద ఎవడు దాడి చేయకుండా వాళ్ళని ఆపడానికి, టు డిస్కరేజ్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ అటాకింగ్ అస్. ఎందుకు, త్రూ ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మీరు మా మీద దాడి చేశారనుకోండి, కాన్సిక్వెన్సెస్ పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, కేర్ఫుల్గా ఉండండి అని అర్థం. సినోనిమ్స్ ఏంటి, ప్రివెన్షన్, డిస్కరేజ్మెంట్, రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే తగ్గి ఉండడం, సంయమనం పాటించడం. ప్రివెన్షన్ అంటే డిటరెన్స్ అనేది చాలా పాజిటివ్ వర్డ్ అమ్మా. ఎదుటివాడు మన మీద దాడి చేయకుండా వాడిని డిస్కరేజ్ చేయడం అని అర్థం. ప్రివెంట్ చేయడం, డిస్కరేజ్ చేయడం, సంయమనం పాటించడం, దాడి చేసేయడం అని కాదు. యాంటనిమ్స్ ఇన్సైట్మెంట్, రెచ్చగొట్టడం, ప్రొవొకేషన్, కెలకడం, ఎంకరేజ్ చేయడం. మెకానిజమ్స్ ఫర్ ఫ్యూచర్ డిటరెన్స్ అలాంగ్ ఎగ్నెస్ట్ అగ్రెషన్ అట్ ద LAC ఆర్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ పీస్. ఫ్యూచర్లో అటు చైనా మన పట్ల అగ్రెసివ్గా ఉండకుండా, మనం చైనా పట్ల అగ్రెసివ్గా ఉండకుండా డిటరెన్స్ మెకానిజమ్స్ అనేవి తీసుకురావాలి. అంటే వాళ్ళు మన మీదకి రాకుండా, మనం వాళ్ళ మీద రాకుండా, ఈ డిటరెన్స్ ఒకరినొకరు డిస్కరేజ్ చేసుకునే మెకానిజమ్స్ అనేవి రావాలి. అవి చాలా ఇంపార్టెంట్, అప్పుడే పీస్ మెయింటైన్ అవుతుంది అంటున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ స్టేటస్ కో అంటే మీరు చెప్పాలమ్మా, రోజు ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ స్టేటస్ కో అంటే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేటస్ కో? స్టేటస్ కో అంటే ది కరెంట్ సిచ్యువేషన్, అంటే రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్, ది కరెంట్ సిచ్యువేషన్, ఇది స్టేటస్ కో. దెన్ వాట్ ఈస్ స్టేటస్ కో అంటే? స్టేటస్ కో అంటే మీనింగ్ ఏంటి? ద ప్రీవియస్ సిచ్యువేషన్, అంటే ఇంతకు ముందున్న సిచ్యువేషన్, ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ అనొచ్చు, సింపుల్గా ప్రీవియస్ సిచ్యువేషన్ అంటే ఒకప్పటి స్థితి. స్టేటస్ కో అంటే యథాతథ స్థితి, ప్రస్తుతం ఏదైతే ఉందో అది స్టేటస్ కో. స్టేటస్ కో అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ 2020 మీకు కాంటెక్స్ట్ చెప్తుంటే, 2020లో ఈ చైనా వాళ్ళు బార్డర్ దాటేసి వచ్చేసారు. సో 2020కి ముందు ఏ పరిస్థితి అయితే ఉందో, అంటే ఆనాటి పరిస్థితి అని చెప్పేటప్పుడు స్టేటస్ కో అంటే అంటాం. అంటే యాజ్ ఆఫ్ 2020, 2020 ముందు ఏ పరిస్థితి ఉండేదో ఆ పరిస్థితి రెస్టోర్ చేయాలి అని చెప్పడం. ఇప్పుడు స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఏదైతే ఉందో అది అని. ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రీవియస్లీ ఎస్పెషల్లీ బిఫోర్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్. ఒక డిస్ప్యూట్ కాన్ఫ్లిక్ట్కి ముందు ఎలా అయితే ఉండేవో అఫైర్స్ అవన్నమాట. ఒరిజినల్ స్టేట్, ప్రీవియస్ కండిషన్, ఎర్లియర్ సిచ్యువేషన్. ఇక్కడ చేంజ్డ్, ఆల్టర్డ్, న్యూ సిచ్యువేషన్, ఇవన్నీ యాంటనిమ్స్. ఇండియా has insisted on restoring the status quo ante along the LAC to resolve the dispute. ఇండియా ఏమంటుంది, డిస్ప్యూట్ పూర్తిగా రిజాల్వ్ అవ్వాలంటే 2020కి ముందు ఏ సిచ్యువేషన్ ఉండేదో ఆ సిచ్యువేషన్ రెస్టోర్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి తేవాలని చెప్పి ఇండియా ఇన్సిస్ట్ అంటే నొక్కి చెప్తోంది. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువ రాలేదు ఈరోజు, ఉన్న వాటిలో చూద్దాం. లుక్ ఎట్ అంటే అర్థం ఏంటమ్మా? టు కన్సిడర్, ఎగ్జామిన్ సంథింగ్ క్లోజ్లీ. లుక్ ఎట్ అంటే చూడడం అని కాదు అక్కడ. ఓకే, ఈజ్ లుకింగ్ ఎట్ సంథింగ్ అంటే చూస్తున్నారనే మీనింగ్ ఉంది, కానీ ఇక్కడ వీఆర్ లుకింగ్ ఎట్ ద పాసిబిలిటీ ఆఫ్ దిస్, వీఆర్ లుకింగ్ ఎట్ దిస్ సొల్యూషన్ అంటే దాన్ని కన్సిడర్ చేస్తున్నాము, క్లోజ్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము అని అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లుక్ ఎట్. ద SR's మీటింగ్ వాజ్ మెంట్ టు లుక్ ఎట్ బ్రాడర్ బౌండరీ ఇష్యూస్ అండ్ రిజాల్వ్ డిఫరెన్సెస్. SR's అంటే ఎవరు? స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య జరిగిన మీటింగ్ అనేది వాజ్ మెంట్ టు లుక్ ఎట్. ఎందుకు తీసుకొచ్చారు అది? టు లుక్ ఎట్ అంటే కన్సిడర్, బ్రాడర్ బౌండరీ ఇష్యూస్ని ఎగ్జామిన్ చేసి రిజాల్వ్ చేసుకోవడానికి, పరిష్కరించుకోవడం కోసం ఈ మీటింగ్ సెటప్ చేశారు. పేవ్ ద వే అంటే దారి వేయడం. చిరంజీవి పేవ్డ్ ద వే ఫర్ ఆల్ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ చిరంజీవి దారి వేశారు. పేవ్ ద వే
టు క్రియేట్ కండిషన్స్ దట్ మేక్ ఎ సర్టెన్ అవుట్కమ్ పాసిబుల్. ఒక అవుట్కమ్, ఒక పర్టికులర్ రిజల్ట్ వచ్చేలా చేయడం కోసం కండిషన్స్ని క్రియేట్ చేయడం. ఒక ఫ్యాన్ బేస్, మెగా ఫ్యాన్ బేస్ అని ఆయన బిల్డ్ చేసేసారు. ఆ బేస్ని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక రకంగా అదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా పనిచేసింది. ద టాక్స్ బిట్వీన్ ద ఎస్ఆర్స్ పేవ్డ్ ద వే ఫర్ రెన్యూడ్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియా చైనా మధ్య డైలాగ్, చర్చలు, రెన్యూ అంటే మళ్ళీ రెన్యూ అంటే అర్థం ఏంటమ్మా, మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి వీళ్ళిద్దరి మధ్య చర్చలు అనేవి దారి వేశాయి అని అర్థం. ఎస్ఆర్ అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్. టేక్ ఎ స్టాండ్ అంటే ఒక యూ హ్యావ్ టు అడాప్ట్ ఏ ఫర్మ్ పొజిషన్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక విషయం పట్ల మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూని అడాప్ట్ తీసుకోవడం అంటే నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, దాని గురించి నాకేం అవగాహన లేదని కాకుండా ఇప్పుడు మీరు ఏదన్నా ఒక విషయం పైన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారనుకోండి. లెట్స్ సే LGBTQIA, నా ఫేవరెట్ టాపిక్ ఇది. LGBTQIA+ కమ్యూనిటీ, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, క్వియర్, ఇంటర్సెక్స్, ఎసెక్షువల్, వీళ్ళందరూ ఏంటంటే టిపికల్ మెన్, ఉమెన్ జెండర్లో ఫిట్ కాని వాళ్ళు అనమాట. సో వీళ్ళ విషయంలో మీ స్టాండ్ ఏంటి, హోమోసెక్షువాలిటీ పట్ల నీ స్టాండ్ ఏంటి, అంటే దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. టేకింగ్ ఏ స్టాండ్ అంటే ఐఎమ్ టేకింగ్ ఏ స్టాండ్ ఎగ్నెస్ట్ హోమోసెక్షువాలిటీ అన్నారనుకోండి, హోమోసెక్షువాలిటీకి వ్యతిరేకంగా నేను స్టాండ్ తీసుకున్నాను. ఐఎమ్ టేకింగ్ ఏ స్టాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ అన్నారనుకోండి, హోమోసెక్షువాలిటీకి ఫేవరబుల్గా నేను స్టాండ్ తీసుకున్నాను అంటాం. ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ఎ స్టాండ్ ఆన్ ఫ్యూచర్ డిటరెన్స్ మెజర్స్. ఓకే, ఫ్యూచర్ డిటరెన్స్ ఆల్రెడీ చూసాం మనం. దానికి సంబంధించి ఇండియా ఒక స్టాండ్ తీసుకుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఈ సెంటెన్స్ యొక్క, ఈ టర్మ్ యొక్క మీనింగ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. వెరీ గుడ్ వరుణ్. స్టాన్స్ అనేది బెస్ట్ ఎక్స్ప్రెషన్ దానికి. సో ఐ హోప్ ద ఫ్లో ఈజ్ గుడ్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటి, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి హాయ్ కానీ గుడ్ మార్నింగ్ కానీ చెప్పండి, ఒక చిన్న నవ్వండి, సరదాగా డేని స్టార్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా డూ షేర్ దిస్ రైట్ నౌ. నేను ప్రతిరోజు మార్నింగ్ 8:30 కల్లా లైవ్ స్టార్ట్ చేస్తాను. ఎంత ఎక్కువ మంది 8:30కి వచ్చేస్తే నాకు అంత ఉత్సాహం వస్తుంది. మీరు రాకపోతే నాకు ఉత్సాహం తగ్గిపోతుంది. ప్లీజ్ డూ కమ్. మీరు పార్టిసిపేట్ చేయండి, డౌట్స్ అడగండి, ఏదన్నా అడగండి, నేను చెప్తా. ఎనీథింగ్ అండర్ ద స్కై విత్ రెస్పెక్ట్ టు ఇంగ్లీష్. ఇవాల్టి ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వచ్చేస్తే టైటిల్ పాజిటివ్ డైరెక్షన్ అని చెప్పి మనకి టైటిల్ చాలా ఈజీ టైటిల్ అది. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ టాక్స్ విత్ చైనాతో జరుగుతున్న చర్చల విషయంలో ఇండియా ఏం చేయాలి, ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయాలి, పారదర్శకత ఎన్ష్యూర్ చేయాలి. ఇండియా పారదర్శకత ఎన్ష్యూర్ చేయాలి చైనాతో జరుగుతున్న చర్చల విషయంలో. ద 23rd మీటింగ్ ఆఫ్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా అండ్ చైనా. ఇండియా చైనా యొక్క స్పెషల్ రిప్రజెంటేటివ్స్ యొక్క మీటింగ్, 23వ మీటింగ్ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ చైనీస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అండ్ సీనియర్ పోలిట్ బ్యూరో మెంబర్ వాంగ్ యీ. ఇండియా తరపున స్పెషల్ రిప్రజెంటేటివ్ ఎవరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అలాగే వాళ్ళ వైపు నుంచి చైనీస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, సీనియర్ పోలిట్ బ్యూరో మెంబర్ వాంగ్ యీ. వీళ్ళిద్దరి మధ్య జరిగిన 23వ మీటింగ్ వాజ్ ఎ మైల్ స్టోన్. అది ఒక మైలురాయిగా చెప్పొచ్చు ఇన్ ద రెస్టోరేషన్ ఆఫ్ టైస్ అంటే సంబంధాలు, రెస్టోర్ అంటే టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ఎర్లియర్ స్టేట్. ఒకప్పుడు ఎలా ఉండేవో ఆ సిచ్యువేషన్కి మళ్ళీ సంబంధాలను తీసుకొచ్చే ఈ క్రమంలో ఇదొక మైలురాయిగా మనం చెప్పవచ్చు. అదొక జర్నీ. అంటే ఇండియా చైనా సంబంధాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో అలా తీసుకురావాలనే జర్నీలో ఉన్నాం మనం. ఆ జర్నీలో ఒక ఇంపార్టెంట్ మైలురాయిని మనం దాటాం. ఏంటి ఆ మైలురాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన మీటింగ్. సిన్స్ అక్టోబర్ దిస్ ఇయర్, అక్టోబర్ తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని మనం టచ్ చేసాం. ఆల్దో ద మీటింగ్ ఆఫ్ ఎస్ఆర్స్ ఈజ్ అ స్టాండ్ అలోన్ ప్రాసెస్. ఇద్దరి మధ్య మీటింగ్ అనేది మొత్తం ఇటు ప్రైమ్ మినిస్టర్ అటు ప్రైమ్ మినిస్టర్ అందరూ కలిపి వెళ్ళే మీటింగ్ కాదు. అది స్టాండ్ అలోన్, ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక సెపరేట్గా జరుగుతున్న ప్రాసెస్, స్టాండ్ అలోన్ ప్రాసెస్. అది వేరే దాంతో కలిసింది కాదు, అంటే ఒక లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో భాగం కాదు, అది సెపరేట్గా జరుగుతున్న మీటింగ్. అది మెంట్ టు లుక్ ఎట్ ద బ్రాడర్ బౌండరీ డిస్ప్యూట్. బ్రాడర్ బౌండరీ డిస్ప్యూట్ అంటే రెండు దేశాల మధ్య
LAC దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర నడుస్తున్న బౌండరీ డిస్ప్యూట్ని క్లోజ్గా ఎగ్జామిన్ చేయడం, లుక్ ఎట్ అంటే క్లోజ్గా ఎగ్జామిన్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ మీటింగ్ ఇది. అండ్ రిజాల్వ్ డిఫరెన్సెస్ ఓవర్ ద 3500 కిలోమీటర్స్ లాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, 3500 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మన రెండు దేశాలకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని రిజాల్వ్ చేయడంగా మనం పరిష్కరించుకునేలాగా వెళ్ళడం. ఇట్ హ్యాడ్ బీన్ పాస్డ్ సిన్స్ ది మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఇన్ 2020. చూడండి, ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఇది స్టాండ్ అలోన్ ప్రాసెస్ అయినప్పటికీ meant to look at the broader boundary dispute and resolve differences over the 3500 kilometers long line of actual control అయినప్పటికీ కూడా ఇది 2020లో రెండు దేశాల మధ్య జరిగిన మిలిటరీ స్టాండ్ ఆఫ్ నుంచి ఆగిపోయింది, పాజ్ అయిపోయింది. స్టాండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇంపాస్, స్టేల్మేట్, డెడ్ లాక్ అంటే ఒక పరిష్కారానికి నోచుకొని ఒక సమస్య, ప్రోగ్రెస్ సాధ్యపడని ఒక ప్రాబ్లమ్ని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. సో 2020లో ఈ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అంటే వాళ్ళు మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ క్రాస్ చేసి లోపలికి వచ్చేసారు. సో దానివల్ల రెండు దేశాల మధ్య గొడవ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీటింగ్స్ అనేవి ప్రాపర్గా జరగట్లేదని కాదు, కానీ ఈ రెండు దేశాల మధ్య స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య జరిగిన మీటింగ్ అనేది పాజ్ అయిపోయింది. దేర్ వర్ ఎ ఫ్యూ ఫస్ట్స్ టూ. సో ఈ మీటింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఫస్ట్ టైం చేసినవి కూడా ఉన్నాయి. The two men meeting in their capacities as SRs since 2019. 2019 నుంచి SRs అంటే ఏంటి? స్పెషల్ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వాళ్ళు కలవడం చాలా రోజుల తర్వాత జరుగుతుంది. ఆల్దో దే హ్యావ్ హెల్డ్ టాక్స్ ఇన్ ద ఇంటరిమ్. ఇంటరిమ్ అంటే ఈ మధ్యలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పటికీ కూడా SRs స్పెషల్ రిప్రజెంటేటివ్గా కలవడం అనేది ఇదే మొదటిసారి. సచ్ ఏ హై లెవెల్ విజిట్ టు చైనా, ఒక హై లెవెల్ విజిట్ టు చైనా జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆల్సో మిస్టర్ దోవల్ ట్రావెలింగ్ టు బీజింగ్ సిన్స్ 2020. సో ఈయన బీజింగ్కి వెళ్ళడం కూడా చాలా రోజుల తర్వాత ఇదే జరుగుతుంది. దిస్ ఇండికేట్స్, ఇది దేన్ని సూచిస్తుంది? ఇండికేట్ చేయడం అంటే సూచించడం. దేన్ని సూచిస్తుంది? దట్ ద డెసిషన్ టు హోల్డ్ ద SR టాక్స్, స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ హోల్డ్ చెయ్యాలి అన్న నిర్ణయం ఏదైతే ఉందో, as mandated by Prime Minister Narendra Modi and President Xi Jinping during talks in Kazan in October. అక్టోబర్లో కజాన్లో జరిగిన టాక్స్లో ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మరియు నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరు మ్యాండేటెడ్ బై అంటే డిక్టేటెడ్ బై అంటే వాళ్ళు చెప్పినట్టు. ఓకే, వాళ్ళ టాక్స్ మ్యాండేట్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బీన్ మ్యాండేటెడ్ టు డూ సంథింగ్ అన్నాం అనుకోండి, అర్థం ఏంటి? అది చెయ్యమని మీకు బాధ్యత అప్పగించారు. మ్యాండేటరీ అనే పదం తెలుసు కదా, మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాల్సింది, మ్యాండేట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత అని అర్థం. ఈజ్ అ సిగ్నల్ దట్ విత్ ఓన్లీ LAC disengagement completed, New Delhi is willing to move ahead on other mechanisms for talks with Beijing without waiting for the next processes of de-escalation and de-induction. సో ఇది ఏ సిగ్నల్ అంటే LAC డిసెంగేజ్మెంట్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డిస్ఎంగేజ్మెంట్, వాళ్ళ ట్రూప్స్ మన ట్రూప్స్ డిస్ఎంగేజ్ అంటే వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది. అదొక్కటే కంప్లీట్ అయింది. అయితే న్యూఢిల్లీ అంటే ఇండియా ఈజ్ విల్లింగ్ టు మూవ్ అహెడ్ అంటే ముందుకు వెళ్ళడానికి ఇండియా విల్లింగ్నెస్ చూపిస్తోంది, అంటే ఉత్సాహం చూపిస్తోంది, ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఆన్ అదర్ మెకానిజమ్స్ ఫర్ టాక్స్ విత్ బీజింగ్తో చర్చల విషయంలో మిగిలిన మెకానిజమ్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము, వాటిని వదలొద్దని చెప్పి అడుగు ముందుకేయడానికి ఇండియా ముందుకెళ్తుంది. వితౌట్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డీఎస్కలేషన్. అంటే ఒక్క LAC దగ్గర అయింది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండానే అడుగులు ముందుకు వేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది అని అర్థం. డీఎస్కలేషన్ అంటే అర్థం ఏంటం? ఎస్కలేషన్ అంటే ఒక సమస్య పెద్దదవడం, డీఎస్కలేషన్ అంటే సమస్య తీవ్రత తగ్గడం. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఇష్యూ అనేది తగ్గడాన్ని డీఎస్కలేషన్ అంటాం. ఇండక్ట్ చేయడం అంటే జనాలను అక్కడ పెట్టడం, మేము ఇండక్ట్ చేసుకున్నట్టు టీంలోకి తీసుకోవడం అని అర్థం. ఇండక్షన్ అంటే బార్డర్ నుంచి ఈ ట్రూప్స్ని బయటికి తీసేసుకోవడం, డిసెంగేజ్మెంట్ లాగా అనమాట. ద టూ సైడ్స్ హ్యావ్ అగ్రీడ్ టు రీస్టార్ట్ ది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఫ్రమ్ ఇండియా నుంచి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర స్టార్ట్ చేయడానికి రెండు సైడ్స్ ఒప్పుకున్నాయి. బార్డర్ ట్రేడ్ ఇన్ సిక్కిం దగ్గర బార్డర్ ట్రేడ్ రీస్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నాయి. అండ్ డేటా షేరింగ్ ఫర్ ట్రాన్స్ బౌండరీ రివర్స్, రెండు దేశాల్లో ప్రవహిస్తున్న నదులు ఉన్నాయి. లైక్ మీకు కశ్మీర్ లదాఖ్లో ప్యాంగాంగ్ సో రివర్ ఉంటుంది,
ప్యాంగాంగ్ సో. ఈ రివర్ ఎక్సలెంట్ ఉంటుంది, భూతల స్వర్గంలో ఉంటుంది. ఇది నేను చూశాను. ఇది మన 3 Idiots సినిమా క్లైమాక్స్లో ఉంటుంది, మీరు చూసుంటారు. సో ఈ రివర్లో 1/3 పోర్షన్ ఇండియాలో ఉంటుంది, 2/3 పోర్షన్ చైనాలో ఉంటుంది. ఇలాంటి వాటి మనం ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటాం, అటు ఇటు ఉంటాయి. సో వాటికి సంబంధించి డేటా షేరింగ్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఇండియా నిర్ణయించుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అదర్ సస్పెండెడ్ టైస్, సస్పెండెడ్ అంటే టెంపరీగా ఆగబడ్డ, టైస్ అంటే సంబంధాలు, ఇంక్లూడింగ్ డైరెక్ట్ ఫ్లైట్స్, 2 దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కొన్ని ఆగాయి. బిజినెస్ అండ్ స్టూడెంట్ వీసా లిబరలైజేషన్, బిజినెస్ వీసా లిబరలైజేషన్ కావచ్చు. స్టూడెంట్ వీసా లిబరలైజేషన్ అంటే రెస్ట్రిక్షన్స్ తీసేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబరలైజేషన్? రిమూవింగ్ రెస్ట్రిక్షన్స్. అండ్ జర్నలిస్ట్ ఎక్స్చేంజెస్, సో జర్నలిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఆర్ ఆల్సో అండర్స్టూడ్ టు బి అండర్ డిస్కషన్, ఇవి కూడా డిస్కషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆన్ ది బౌండరీ క్వశ్చన్, బౌండరీ విషయానికి వస్తే ద డోవల్ వాంగ్ టాక్స్, సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాక్స్ ఏవైతే ఉన్నాయో, చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈల్డెడ్ అంటే గివెన్, ఈల్డ్ అంటే అర్థం ఏంటమ్మా? గేవ్. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఈల్డెడ్ అంటే గేవ్ అని అర్థం, ఈల్డ్ అంటే గివ్ అని అర్థం. మనకి పంట దిగుబడి ఈల్డ్ అని అంటాం. అలాగే ఈల్డ్ అంటే సబ్మిట్, లొంగిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. దే హ్యావ్ ఈల్డెడ్ టు ఇంజూరీస్ అన్నాం అనుకోండి, అంటే ఇంజూరీస్కి లొంగిపోయారు. ఇంజూరీస్కి లొంగిపోవడం అంటే చచ్చిపోయారు అని అర్థం, వాటికి ఎదుర్కోలేక ఫైట్ చేయలేక చనిపోయారు అని మీనింగ్ వస్తుంది. ఈల్డ్ అంటే లొంగిపోవడం, చచ్చిపోవడం అనే మీనింగ్ ఉంది, ఇవ్వడం అనే మీనింగ్ ఉంది, దిగుబడి అనే మీనింగ్ కూడా ఉంది. వాట్ ద చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ టర్మ్డ్ యాజ్ 6 consensuses. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. 6 విషయాల్లో ఏకాభిప్రాయం రెండింటికి కుదిరింది ఈ చర్చల ద్వారా మనకి అది తెలిసింది. అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిఫర్ టు యాజ్ పాజిటివ్ డైరెక్షన్స్. వాళ్ళు 6 consensus అని రిఫర్ చేస్తే మన వాళ్ళు పాజిటివ్ డైరెక్షన్స్ అని చెప్పి ప్రెస్ రిలీజ్ ఇచ్చారు ఇన్ ఇట్స్ రిలీజ్. దీస్ ఇన్వాల్వ్, సో దీంట్లో ఏమేమి ఉన్నాయి? కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ ది LAC డీఎస్కలేషన్ ప్రాసెస్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డీఎస్కలేషన్ ప్రాసెస్ అంటే టెన్షన్స్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూ చేయడము. రివర్ట్ టు ది SR ప్రాసెస్ ఆన్ రిజాల్వింగ్ ది బౌండరీ ఇష్యూ. SR ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? స్పెషల్ రిప్రజెంటేటివ్ ప్రాసెస్ ఆన్ ది రిజాల్వింగ్ ది బౌండరీ ఇష్యూ అకార్డింగ్ టు ద 11 articles సెట్ అవుట్ ఇన్ ద 2005 అగ్రిమెంట్. 2005 అగ్రిమెంట్లో 11 articles రాసుకున్నారు. దాని ప్రకారం స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య చర్చల ద్వారా సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయడం. రివర్ట్ అంటే టు గో బ్యాక్ టు, మళ్ళీ దానికి వెళ్ళడం. స్ట్రెంగ్థెన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఎట్ ద బార్డర్ అండ్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్. బార్డర్ దగ్గర ఒకరికొకరికి నమ్మకాన్ని కలిగించడం. కాన్ఫిడెన్స్ అంటే ఏంటమ్మా? నమ్మకాన్ని కలిగించడం. మన మీద వాళ్ళకి, ఇండియా తప్పు చేయదని చైనాకి మనం నమ్మకం కలిగించాలి, చైనా తప్పు చేయదని చైనా మనకి నమ్మకం కలిగించాలి. వాటిని మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే, మెజర్స్ అంటే చర్యలు. మరియు ఎన్హాన్స్ కోఆర్డినేషన్ ఆఫ్ ద SR ప్రాసెస్, కోఆర్డినేషన్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలి. అండ్ ది వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ అండ్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్. ఇండియా చైనా బార్డర్ అఫైర్స్ విషయంలో కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్కి, అంటే ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఒకరినొకరు సంప్రదించడానికి వర్కింగ్ మెకానిజం బిల్డ్ చేయాలి. టు ఫాలో అప్ అగ్రిమెంట్స్ అండ్ టు హోల్డ్ ద నెక్స్ట్ డోవల్ వాంగ్ టాక్స్ ఇన్ 2025 ఇన్ ఇండియా. అంటే ఇప్పటి వరకు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు జరిగాయి, వాటి మీద ఫాలో అప్ చేయడానికి, అవి ఏ స్టేజ్ వరకు ఉన్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ పని ఏంటి, ఇవన్నీ తేల్చడానికి 2025లో వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ మళ్ళీ చర్చల్ని అరేంజ్ చేయడానికి ఒక వర్కింగ్ మెకానిజం అనేది ఉండాలి. బ్యాక్ ఎండ్లో ఆఫీసర్స్ వర్క్ చేస్తూ ఉండాలి అనేది అనదర్ ఆస్పెక్ట్. గాట్ ఇట్? ది ఆప్టిక్స్ అండ్ మెసేజింగ్ ఆఫ్ ద SR మీటింగ్ indicate a certain momentum in re-engagement after 4 years of serious military tensions and the suspension of regular contact, although bilateral trade continued to thrive. The optics అంటే ఏంటి? How it looks from the outside, అంటే బయటికి ఎలా కనిపిస్తుంది అనేదాన్ని ఆప్టిక్స్ అంటాం. అండ్ ద మెసేజింగ్ అంటే ఏ సందేశాన్ని ఇస్తుంది ఏంటి ఆఫ్ ది SR మీటింగ్. సో SR మీటింగ్, స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య జరిగిన మీటింగ్ అనేది హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజింగ్ ఇట్ ఈస్ గివింగ్. ఇదేంటి ఇండికేట్ చేస్తుందంటే ఏ సర్టన్ మొమెంటమ్ ఇన్ రీ ఎంగేజ్మెంట్. 2 దేశాల మధ్య 4 సంవత్సరాలుగా సీరియస్ మిలిటరీ టెన్షన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఓకే రీ ఎంగేజ్మెంట్ జరుగుతోంది, ఒక మొమెంటమ్ కనిపిస్తోంది, ఒక కదలిక, మొమెంటమ్ అంటే ఒక కదలిక వస్తుంది. అలాగే రెగ్యులర్ కాంటాక్ట్ లేదు, ఇవేమీ లేదు, బైలేటరల్ ట్రేడ్ మాత్రమే థ్రైవ్ అవుతుంది. థ్రైవ్ అంటే చాలా బాగా పెరుగుతోంది. ఈ 2 దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మాత్రం ఏమీ దెబ్బతినలేదు, అవి మాత్రం పెరుగుతున్నాయి, కానీ మిగిలినవన్నీ దెబ్బతిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రీఎంగేజ్ అయ్యే మూమెంటం మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. ద మీటింగ్ కమ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ 2025.
సో ఈ మీటింగ్ ఎప్పుడు వచ్చింది? ఇట్ కమ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ 2025, 2025కి కొంచెం ముందు వచ్చింది. దట్ మార్క్స్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. 75 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఎ లైక్లీ విజిట్ టు చైనా బై మిస్టర్ మోదీ. డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన సంబంధాలు అని అర్థం. యాజ్ ఇట్ హోస్ట్ ద నెక్స్ట్ SCO సమ్మిట్. సో చైనా నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతుంది. సో దానికి మోదీ గారు అటెండ్ అవ్వబోతున్నారు కూడా. సో అది కూడా మనకి రాబోతుంది. వైల్ రెస్టోరింగ్ ద లింక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య ఈ సంబంధాలని, రిలేషన్స్ని, లింక్స్ని రెస్టోర్ చేయడం ఇంపార్టెంట్ అయినప్పటికీ ఇట్ ఈస్ నెససరీ టు స్ట్రైక్ ఏ నోట్ ఆఫ్ కాషన్. మనం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం. స్ట్రైక్ ఏ నోట్ ఆఫ్ కాషన్ అంటే అర్థం ఏంటి? జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. సో దట్ ద సిచ్యువేషన్ కాజ్డ్ బై ద అమాసింగ్ ఆఫ్ ట్రూప్స్, అంటే జనాల్ని, ట్రూప్స్ని, బలగాల్ని మోహరించడం, గ్యాదర్ చేయడం వల్ల వచ్చిన సిచ్యువేషన్, అండ్ LAC ట్రాన్స్గ్రెషన్స్ బై ద PLA, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని వైలేట్ చేసి బౌండరీని క్రాస్ చేయడం. ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటమ్మా? లైన్ని క్రాస్ చేయడం, వైలేట్ చేయడం. PLA చేసిన ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇన్ 2020 ఈజ్ నాట్ రిపీటెడ్. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అలా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ మోర్ ట్రాన్స్పరెన్సీ. ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఎక్కువ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను ఎన్ష్యూర్ చేయాలి. ఇన్ ఇట్స్ కన్వర్జేషన్స్ విత్ బీజింగ్తో జరిగే కన్వర్జేషన్స్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం ఒప్పుకున్నారు, ఏం ఒప్పుకోలేదు, ప్రతి విషయాన్ని క్లియర్గా ప్రభుత్వం తెలియజేస్తూ ఉండాలి. ట్రాన్స్పరెంట్గా విషయాన్ని తెలియజెప్పాలి. ఓవర్ ద ఫ్యూచర్ స్టెప్స్ ఇన్ నార్మలైజింగ్ టైస్. సంబంధాన్ని మళ్ళీ నార్మలైజ్ చేసే విషయంలో, టైస్ నార్మలైజ్ అంటే రెగ్యులర్ ఎప్పటిలాగే ఉండేలా చేసే విషయంలో ఏం చేయబోతున్నారు అనేది క్లియర్గా చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ద డిస్మాంట్లింగ్ ఆఫ్ బఫర్ జోన్స్ డిస్మాంటిల్ చేసే విషయంలో, డిస్మాంటిల్ అంటే కూలగొట్టడం. సో బఫర్ జోన్ అంటే ఏం చెప్పామో, ఇది బౌండరీ లైన్ అయితే ఎంతవరకు అయితే మనం ఉండమో, అంటే బలగాల్ని ఇక్కడ మోహరించకుండా ఇక్కడ వరకు ఈ స్పేస్ వదిలేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ బఫర్ జోన్. సో ఆ బఫర్ జోన్స్ని డిస్మాంటిల్ చేసే విషయంలో కావచ్చు. రెస్టోరేషన్ ఆఫ్ స్టేటస్ కో అంటే టు 2020, 2020లో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితికి మళ్ళీ రెస్టోర్ చేయడం. స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, 2020లో ఉండే సిచ్యువేషన్ మళ్ళీ రెస్టోర్ చేయడం. అండ్ మెకానిజమ్స్ ఫర్ ఫ్యూచర్ డిటరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? డిస్కరేజింగ్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ అటాకింగ్ యూ. నీ మీద వాళ్ళు అటాక్ చేయకుండా డిస్కరేజ్ చేయడాన్ని డిటరెన్స్ అంటాం. సో రేపొద్దున చైనా మళ్ళీ తప్పు చేయకుండా మనపైకి రాకుండా ఎటువంటి మెకానిజమ్స్ తీసుకోవాలి అనే విషయం కావచ్చు. ఎగ్నెస్ట్ అగ్రెషన్ అట్ ద ఇండియా చైనా బార్డర్లో చైనా మళ్ళీ ఇలా చేయకుండా ఎటువంటి డిటరెన్స్ మెకానిజమ్స్ మనం బిల్డ్ చేస్తాము అనే విషయంలో కూడా మనం అడుగులు వేయాల్సిన అవసరాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ చేసిందని కాదు, చెయ్యాలి అని ఆర్టికల్ ఫైనల్గా చెప్తుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ మనం గమనిస్తే, టోన్ ఆఫ్ ది ఆథర్. సో టోన్ ఎలా ఉంది? రోజు ఒకటే టోన్, క్రిటికల్ అన్నాం. కానీ ఈరోజు మీరు గమనించారా? ఆథర్ ఎవరిని తిట్టలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. మరి ఆథర్ ఏం మాట్లాడారు? పాజిటివ్గా మాట్లాడారు. టైస్ అనేవి సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ రెండు ఎస్ఆర్స్ మధ్య ఇప్పటివరకు చర్చలు జరగలేవు, ఇది మొదటిసారి జరిగాయి, దీంట్లో రకరకాల యాక్సెప్ట్ చేశాము, అన్నీ పాజిటివ్గా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇట్ ఈస్ ఆప్టిమిస్టిక్ టోన్. మరి మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? వాట్ ఈజ్ మెయిన్ ఐడియా? ఎ థీమ్ విచ్ ఈజ్ రిపీటెడ్. ఏ థీమ్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుందో, దేని గురించి అయితే త్రూఅవుట్ ద ప్యాసేజ్ మాట్లాడుతూ వచ్చారో, దట్ ఈజ్ యువర్ మెయిన్ ఐడియా. ఏంటది? ద నీడ్ ఫర్ ఇండియా అండ్ చైనా టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద డిప్లొమాటిక్ టాక్స్ చెప్పొచ్చు. ద గ్రోయింగ్ ఎకనామిక్ ట్రేడ్, ఇది మెయిన్ ఐడియా కాదు. లాంగ్ స్టాండింగ్ బౌండరీ డిస్ప్యూట్, అవుట్కమ్ ఆఫ్ 2020 మిలిటరీ స్టాండ్ ఆఫ్. సో దీని యొక్క ఏది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఇది మీరు ఆన్సర్ పెడతారు, నేను పెట్టను. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు పెట్టాలి. ఎందుకంటే కొంచెం అన్నీ దగ్గరగా ఉన్నాయి. సో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు పెడతారు. నేను ఒకటి ఎలిమినేట్ చేశాను. బిట్వీన్ A, C అండ్ D, ఈ మూడింట్లో ఏది మెయిన్ ఐడియాగా తీసుకోవచ్చో మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం గెస్ చేయొచ్చు లేదా ఏం డెడ్యూస్ చేయొచ్చు.
ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం కన్క్లూజన్ తీసుకోవచ్చు. ద మిలిటరీ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా విల్ కంటిన్యూ ఇండెఫినెట్లీ. నో. బోత్ ఇండియా అండ్ చైనా ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ నార్మలైజింగ్. ఎస్, రెండు దేశాల మధ్య ప్రోగ్రెస్ అనేది నడుస్తోంది అని తెలుస్తుంది మనకి. అంటే ఇప్పటి వరకు గొడవలు ఉన్నాయి, యాక్సెప్టెడ్, కానీ ఇకపై అవి తగ్గుతాయి. ఒక అడుగులు రెండు వైపులు కూడా రిలేషన్స్ రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్. వాట్ అజంప్షన్ డస్ ది ఆథర్ మేక్ ఇన్ ది ఆర్టికల్? సో ఆథర్ ఆర్టికల్లో ఏదైతే చెప్తున్నారో దాని వెనకాల ఆయన ఏ అజంప్షన్తో ఉన్నారు. అజంప్షన్ అనేది బయటికి కనపడదు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన ఏ అజంప్షన్తో ఉన్నారో అని మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పలానా ఆయన దగ్గరికి వెళ్ళడం నీకు హెల్ప్ చేస్తారని చెప్పారు అనుకోండి, అజంప్షన్ ఏంటి? అతను మంచోడు అని. పలానా ఆయన దగ్గరికి వెళ్తే నీకు హెల్ప్ అవుతుందంటే అర్థం ఏంటి? ఆయన మంచోడు అనే అజంప్షన్తో ఉన్నట్టు. అతను మంచోడని నువ్వు భావించావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పావు. అలాగా. సో ఆర్టికల్లో ఆయన ఏదైతే చెప్పారో దాని వెనకాల అజంప్షన్ ఏంటి? చైనా ఈజ్ విల్లింగ్ టు రిజాల్వ్ ఇట్స్ డిస్ప్యూట్స్ విత్ ఇండియా త్రూ మిలిటరీ మీన్స్. మిలిటరీ మీన్స్ ద్వారా చైనా డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయాలనుకుంటుందా? నో. ఇండియాస్ కంప్లీట్ కంట్రోల్? నో. డిప్లొమాటిక్ టాక్స్ విల్ లీడ్ టు సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ రిజాల్వింగ్ బౌండరీ ఇష్యూ. అవునా కాదా? రెండు దేశాల మధ్య బౌండరీ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి? డిప్లొమాటిక్ టాక్స్. ఎలా చెప్తున్నాం అది? మీరు గమనించండి. ఇప్పుడు డిప్లొమాటిక్ టాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రెండు దేశాల మధ్య స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. సో స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య చర్చలు జరుగుతుంటే హిందూ వాడు చాలా ఉత్సాహంగా పాజిటివ్గా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మొదలైతే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుందని ఆథర్ నమ్ముతున్నాడు. అందుకని దాని గురించి పాజిటివ్గా రాశాడు ఇవాళ ఆర్టికల్లో. ఆథర్ ఎందుకు పాజిటివ్గా రాశారు? చర్చలు స్టార్ట్ అయ్యాయి అంతే, దానికే మొత్తం పాజిటివ్గా ఎందుకు రాశారు? హీ బిలీవ్స్ దట్ డిప్లొమాటిక్ టాక్స్ వల్లే సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది వస్తుందని ఆయన నమ్ముతున్నారు కాబట్టి. దట్ ఈస్ హిజ్ అజంప్షన్. సో ఈ డీపర్ థాట్ ప్రాసెస్ అనేది మీకు బిల్డ్ అయితే మీరు చింపేస్తారంతే, మిమ్మల్ని కొట్టేవాడే లేడు. చైనా విల్ నాట్ ఇంటర్ఫియర్? నోబడీ నోస్. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద ఆర్టికల్? ఆర్టికల్లో డిస్కస్ చెయ్యని విషయం ఏమిటి? ఆర్టికల్లో డిస్కస్ చెయ్యని అంశం ఏమిటి? చూడండి ఒకసారి, ఏం డిస్కస్ చేయలేదు ఆర్టికల్లో. రిజంప్షన్ ఆఫ్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర డిస్కస్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సస్పెన్షన్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఇది కూడా డిస్కస్ చేశారు, సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇండియా స్ట్రాటజీ ఫర్ కౌంటరింగ్ చైనీస్ మిలిటరీస్ అగ్రెషన్ తెలీదు. ఇండియా స్ట్రాటజీ ఏంటో డిస్కస్ చేయలేదు. ఏది డిస్కస్ చేయలేదో అది కరెక్ట్ ఆన్సర్. ఇది డిస్కస్ చేయలేదు. ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలని ఆర్టికల్ సలహా చెప్పింది కానీ ఇండియా స్ట్రాటజీ ఏంటో ఆర్టికల్లో డిస్కస్ చేయలేదు. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ ఇంకొకటి. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ద నెక్స్ట్ దోవల్ వాంగ్ టాక్స్ ఇన్ 2025? 2025లో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరగబోతుంది. దాని ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి? టు ఎండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మిలిటరీ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా అండ్ చైనానా? టు రివ్యూ అండ్ ఇంప్లిమెంట్ ప్రీవియస్లీ అగ్రీడ్ అపాన్ మెకానిజమ్సా? టు డిస్కస్ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్స్? ఇది కాదు. నెగోషియేట్ పర్మనెంట్ పీస్ ట్రీటీ? ఇది కూడా కాదు. మరి ఈ రెండిట్లో ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ దిస్. టు రివ్యూ అండ్ ఇంప్లిమెంట్. ఇంతకుముందు ఏవైతే ఒప్పుకున్నామో, అగ్రీ అయ్యామో వాటిని రివ్యూ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది నెక్స్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ నెక్స్ట్ దోవల్ వాంగ్ టాక్స్. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. డీఎస్కలేషన్ మీరు పెట్టేస్తారు ఆన్సర్. డీఎస్కలేషన్ ఆన్సర్ ఏంటో 7 బ్రాకెట్లో ఆన్సర్ పెట్టి నాకు కామెంట్స్లో పెట్టండి. నేను మళ్ళీ చెప్పను, చాలా చాలా ఈజీ వొకాబులరీ డీటెయిల్డ్గా కవర్ చేశాం మనం. అలాగే డెటరెన్స్ పదే పదే చెప్పాను. 8 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెటరెన్స్ యాజ్ పర్ ది ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి డిస్మాంటిల్. మీరు పాజ్ చేయండి, పాజ్ చేసి మొత్తం చూడండి. 9 బ్రాకెట్లో ఆన్సర్ పెట్టండి. 7, 8, 9 మధ్యలో ఇంకోటి కూడా మెయిన్ ఐడియా కూడా ఇవాళ నేను ఆన్సర్ చేయలేదు. అవుట్ ఆఫ్ 9 క్వశ్చన్స్ నేను 5 ఆన్సర్ చేశాను, 4 మీకు విడిచిపెట్టాను. సో ఈ 4 కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది మీరు నాకు కామెంట్స్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఎర్రర్ స్పాటింగ్ గురించి అడుగుతున్నారు. ఇవాళ ఎర్రర్ స్పాటింగ్ కూడా పెట్టాను. సో ఇప్పుడు 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సెంటెన్సెస్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ది ఆప్టిక్స్ అండ్ ద మెసేజింగ్ ఆఫ్ ద ఎస్ఆర్ మీటింగ్ ఇండికేట్స్ ఏ సర్టెన్ మొమెంటమ్. ఆప్టిక్స్ అంటున్నాము, మెసేజింగ్ అంటున్నాము. ఇది ప్లోరల్ కదా మరి. ఆప్టిక్స్ అండ్ ద మెసేజింగ్, ఆప్టిక్స్ అండ్ ద మెసేజింగ్ మరి 2 చెప్తున్నాం కాబట్టి ప్లోరల్ అవుతుంది కాబట్టి ఎస్ రాకూడదు కదా.
ఇట్ ఇండికేట్ అనాలి. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ అనేది రాదు, వర్బ్కి చివర ఎస్ అనేది రాదు. ఎప్పుడు ఎస్ వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ అండ్ సింగులర్ అవ్వాలి, అండ్ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి అప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ అనేవి యాడ్ అవుతాయి. ఊరికే యాడ్ చేసేయకూడదు. సింగులర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింగులర్ కాదు, ప్లూరల్, కాబట్టి ఇండికేట్స్ రాకూడదు. నెక్స్ట్ చూడండి, దీస్ ఇన్వాల్వ్ కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ ది LAC de-escalation process and revert to the SR process on resolving the boundary issue according to 11 articles set out in 2005 agreement. ఇది వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే హిందూలోనే తప్పిచ్చారు. సో నేను ఎర్రర్ క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు, హిందూలోనే డైరెక్ట్గా తప్పిచ్చారు. దీస్ ఇన్వాల్వ్ అంటే ఏదో చెప్తున్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాయి. దీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇన్వాల్వ్ బాగానే ఉంది, తప్పులేదు. అంటే ఏంటి, కొన్ని మెజర్స్ గురించి చెప్తున్నాడు, 1 2 3 4 అని. ఒకటేంటి, కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్. రెండోది ఏంటి, రివర్ట్ టు SR ప్రాసెస్. ఈ రెండింటిని గమనించండి, 1 2 ఈ రెండింటిని గమనించండి. ఈ రెండింటి మధ్య ఏం లోపిస్తుంది? ప్యారలల్ స్ట్రక్చర్ అనేది లోపిస్తుంది. ఇక్కడ కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి? రివర్టింగ్ టు అనాలి, రివర్టింగ్ టు ది SR ప్రాసెస్ అనాలి. సో ప్రతి దగ్గర కూడా ఆ ఇంగ్ ఫామ్తో కంటిన్యూ చేయాలి. దీస్ ఇన్వాల్వ్ కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ రివర్టింగ్ టు ది SR ప్రాసెస్ అండ్ స్ట్రెంథనింగ్, ఎన్హాన్సింగ్, మొత్తం సెంటెన్స్ అంతా అది మెయింటైన్ చేయాలి. దాన్నే ప్యారలల్ స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ ప్యారలల్ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వకుండా మార్చేశాడు. ఎందుకంటే యూఆర్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ స్టెప్స్. ఒక స్టెప్ LAC de-escalation ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంకో స్టెప్ SR ప్రాసెస్కి రివర్ట్ అవ్వడం. సో రెండింటిని ఒకే స్ట్రక్చర్లో మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకుండా ఒకటి ఇంగ్ ఫామ్తో, ఇంకోటి నార్మల్ వర్డ్తో పెట్టారు. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ దిస్. ఈ పోర్షన్ సి అనేది తప్పు ఉంది, రివర్టింగ్ టు అని పెట్టాలి, రివర్ట్ టు అనడం తప్పు. ఇది యాక్చువల్గా హిందూలోనే తప్పు వచ్చింది. సో మనం కొత్తగా నేను క్వశ్చన్ క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు, అది యాజ్ ఇట్ ఈస్గా మనం వాడేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ రన్ అవుతుంది బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కోసం. SBI క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. ఒకవేళ మీరు ఓన్లీ షార్ట్ టర్మ్ కావాలన్న ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ రికమెండ్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్. బ్యాంక్ ఇన్ఫినిటీ ఫుల్ కోర్స్ 12,000 రూపీస్కి మీకు వస్తుంది. దీంట్లో ఫౌండేషన్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. సో నేను వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్తాను. శర్మ సార్ వచ్చేసి మీకు క్వాంట్ అండ్ రీజనింగ్ చెప్తారు. సో ద బెస్ట్ 4, ఈ 4 సబ్జెక్ట్స్ మీకు డీల్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మా UPSC కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. సో యూజ్ చేసుకోండి. దెన్ యూ హ్యావ్ సాఫల్య. మాకు బేసిక్స్ వచ్చు అనుకున్న వాళ్ళకి ఒక 3,000 తగ్గుతుంది ఫీజు. మీకు ఫౌండేషన్ క్లాసెస్ తప్పించి మిగిలినవన్నీ ఇచ్చేస్తాం. ఇది మెయిన్స్ ప్రోగ్రామ్. ఇది ఓన్లీ ఇంగ్లీషే వీక్ అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి లైఫ్ టైం ప్రోగ్రామ్తో మీరు రావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫర్ ఫ్రీ వొకాబులరీ క్విజెస్. వొకాబులరీ ఇప్పుడు ఏదైతే మీరు చదువుతున్నారో దీనిపైన ఫ్రీగా నేను క్విజెస్ పెడతాను. ఈ PDFs పైన మీకు ఎంత వచ్చో అని మీరు చెక్ చేయడానికి క్విజెస్ పెడతాను. అది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజ్ అని కోర్స్ క్రియేట్ అవుతుంది. ఈ సెషన్ అయిపోగానే నేను చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు క్విజ్లు రోజు రాసుకోవచ్చు. ప్రతిరోజు ఈ PDF బేస్ చేసుకొని క్విజ్ పెడుతూ ఉంటాం. మీరు హ్యాపీగా ఫ్రీగా క్విజెస్ రాసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నాం. యూజ్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.